కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్లో టెంపరరీ స్టోరేజ్ లేదా ప్రైమరీ మెమరీ లేదా మెయిన్ మెమరీ లేదా డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అనే ఒక టైప్ ఆఫ్ మెమరీ ఉంటుంది. దాన్నే మన వాడుక భాషలో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లేదా షార్ట్కట్లో ర్యామ్ అంటారు. ర్యామ్లో డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోలేం, అందుకే దాన్ని టెంపరరీ స్టోరేజ్ అని కూడా అంటారు. కంప్యూటర్కి CPU ఎంత అవసరమో ర్యామ్ కూడా అంతే అవసరం, అందుకే దీన్ని ప్రైమరీ మెమరీ లేదా మెయిన్ మెమరీ అని కూడా అంటారు. ర్యామ్కి బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా ఈ పిన్స్ ఉంటాయి. వీటిని డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అని అంటారు. సో ఈ డిజైన్ వల్ల ర్యామ్ని డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ లేదా షార్ట్కట్లో డిమ్ మాడ్యూల్ అని కూడా అంటారు. ర్యామ్లో ఉన్న డేటాని సీక్వెన్షియల్గా కాకుండా ర్యాండమ్గా యాక్సెస్ చేస్తారు, కాబట్టి దాన్ని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. సో ర్యామ్ని టెంపరరీ స్టోరేజ్ లేదా ప్రైమరీ మెమరీ లేదా మెయిన్ మెమరీ లేదా డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ లేదా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అంటారు. జనరల్గా ర్యామ్కి 168 పిన్స్ లేదా 184 పిన్స్ లేదా 240 పిన్స్ లేదా 288 పిన్స్ ఉంటాయి. ర్యామ్ని మదర్ బోర్డ్లో డిమ్ స్లాట్స్ అని పిలువబడే ఒక మెమరీ మాడ్యూల్లో ఇన్సర్ట్ చేస్తారు. ఏదైనా అప్లికేషన్ మన కంప్యూటర్లో రన్ అవ్వాలంటే ఆ అప్లికేషన్ ముందుగా ర్యామ్ మెమరీలోకి లోడ్ చేయబడి ఉండాలి. దీని అర్థం ఏంటంటే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన అప్లికేషన్స్ అన్నీ హార్డ్ డిస్క్ లేదా మెమరీ కార్డ్లో ఉంటాయి. సో హార్డ్ డిస్క్లో ఉన్న ఈ అప్లికేషన్స్ రన్ అవ్వాలంటే ఆ అప్లికేషన్స్ ముందుగా ర్యామ్ మెమరీలోకి లోడ్ చేయబడి ఉండాలి. వన్స్ ర్యామ్ మెమరీలోకి లోడ్ చేశాక CPU ర్యామ్ మెమరీని కాంటాక్ట్ అయ్యి ఈ అప్లికేషన్స్ని రన్ చేస్తుంది. సో ఇది విన్నాక మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కంప్యూటర్కి ర్యామ్ ఎందుకు అవసరం? అలాగే ఆ కంప్యూటర్లో అప్లికేషన్స్ని రన్ చేయాలంటే వాటిని లోడర్ ఎందుకు ర్యామ్ మెమరీలోకి లోడ్ చేస్తుంది? CPU డైరెక్ట్గా హార్డ్ డిస్క్ని కాంటాక్ట్ అయ్యి ఆ అప్లికేషన్స్ని రన్ చేయొచ్చు కదా, మళ్ళీ ర్యామ్ మెమరీలోకి లోడ్ చేసుకోవడం ఎందుకు అని కొన్ని డౌట్స్ వస్తాయి. సరే, ఈ డౌట్స్కి ఇప్పుడు ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్లికేషన్స్ని CPU ఫాస్ట్గా అండ్ ఈజీగా రన్ చేయడానికి ర్యామ్ అవసరం అవుతుంది. ఎలా అంటే ర్యామ్ ఈజ్ మెంట్ ఫర్ ర్యాండమ్ యాక్సెసింగ్, అంటే అప్లికేషన్స్ని సీక్వెన్షియల్గా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ర్యామ్ ఈజ్ మెంట్ ఫర్ స్టోరింగ్ కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్స్, అంటే కరెంట్లీ మనం ఏ అప్లికేషన్స్ అయితే రన్ చేస్తుంటామో ఆ అప్లికేషన్స్ మాత్రమే ర్యామ్ మెమరీలో ఉంటాయి. సో నువ్వు రన్ చేస్తున్న అప్లికేషన్స్ మాత్రమే ఉన్నప్పుడు, సీక్వెన్షియల్గా సెర్చ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు, వాటిలో నీకు ఏ అప్లికేషన్ కావాలో అని నువ్వు అడిగినప్పుడు CPU క్షణాల్లో ఆ అప్లికేషన్ని రన్ చేసి నీకు ఇస్తుంది. లెట్సే కంప్యూటర్లో ర్యామ్ లేదనుకుందాం. అప్పుడు CPU హార్డ్ డిస్క్లోకి వెళ్ళి సీక్వెన్షియల్గా ప్రతి అప్లికేషన్ని చెక్ చేసి మనం క్లిక్ చేసిన అప్లికేషన్ ఏదో ఫైండ్ అవుట్ చేసి దాన్ని రన్ చేసి మనకి ఇవ్వాలి. అంటే మనం రన్ చేసిన అప్లికేషన్ ఏదో CPU స్టిల్ ఫైండ్ అవుట్ చేస్తుంది. కానీ ఇక్కడ ర్యామ్ లేదు కాబట్టి CPU హార్డ్ డిస్క్ దగ్గరికి వెళ్ళి హార్డ్ డిస్క్లో ఉన్న ప్రతి అప్లికేషన్ని చెక్ చేయాలి. పైగా హార్డ్ డిస్క్లో ప్రతి డేటా సీక్వెన్షియల్గా స్టోర్ చేయబడి ఉంటుంది. అలాగే హార్డ్ డిస్క్ యొక్క రీడింగ్ టైం కూడా చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి CPUకి మనకు కావాల్సిన అప్లికేషన్ని హార్డ్ డిస్క్లో సీక్వెన్షియల్గా వెళ్ళి వెతకడానికే 5 సెకండ్ల టైం పట్టచ్చు. ఇక ఆ అప్లికేషన్ రన్ అయ్యి మన దాకా రావడానికి మరో 2 సెకండ్ల టైం పట్టచ్చు. సో అందుకే అప్లికేషన్స్ని ఫాస్ట్గా అండ్ ఈజీగా రన్ చేయడానికి కంప్యూటర్లో ర్యామ్ ఖచ్చితంగా ఉండాలి. ర్యామ్ మెమరీ సైజ్ ఎంత ఎక్కువ ఉంటే CPU పర్ఫార్మెన్స్ అంత స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే CPU కావాల్సిన డేటా మొత్తాన్ని తక్కువ సైజున్న ర్యామ్ హోల్డ్ చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 10 అప్లికేషన్స్ రన్ చేస్తున్నాం అంటే ఈ 10 అప్లికేషన్స్ ముందుగా ర్యామ్ మెమరీలోకి లోడ్ చేయబడతాయి. అయితే ఈ 10 అప్లికేషన్స్ ర్యామ్ మెమరీలోకి లోడ్ చేయాలంటే మనకి 5 GB ర్యామ్ అవసరం అవుతుంది. కానీ మన కంప్యూటర్లో 4 GB ర్యామే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో CPU 4 GB డేటాని ర్యామ్ మెమరీలోకి లోడ్ చేసి దాన్ని ర్యామ్ మెమరీ నుంచి యాక్సెస్ చేస్తుంది. ఇక రిమైనింగ్ 1 GB డేటాని డైరెక్ట్గా హార్డ్ డిస్క్ నుంచి యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే CPU ర్యామ్ మెమరీని మాత్రమే కాకుండా హార్డ్ డిస్క్ని కూడా చెక్ చేయాలి. సో దీనివల్ల CPUకి అడిషనల్ డేటా రౌండ్ ట్రిప్స్ పెరిగి CPU పర్ఫార్మెన్స్ స్లో డౌన్ అవుతుంది. అందుకే ఎక్కువ ర్యామ్ ఉంటే అందులో ఎక్కువ డేటాని హోల్డ్ చేయగలదు. ఎక్కువ డేటాని ర్యామ్ హోల్డ్ చేయగలిగినప్పుడు CPU అడిషనల్ డేటా రౌండ్ ట్రిప్స్ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా CPU పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ర్యామ్ మెమరీ సైజ్ ఎంత ఎక్కువ ఉంటే CPU పర్ఫార్మెన్స్ అంత స్పీడ్గా ఉంటుంది. ర్యామ్లో డేటాని స్టోర్ చేసుకోవడానికి ర్యామ్కి కాన్స్టెంట్ ఎలక్ట్రికల్ పవర్ అవసరం అవుతుంది. సో ఎప్పుడైతే ర్యామ్కి ఈ ఎలక్ట్రికల్ పవర్ని కట్ డౌన్ చేస్తామో అప్పుడు ర్యామ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది. ఎందుకంటే
ర్యామ్లో డేటాని స్టోర్ చేయడానికి కెపాసిటర్స్ని యూస్ చేస్తారు. కంప్యూటర్స్ డేటాని జీరోస్ అండ్ వన్స్లో డీల్ చేస్తాయని మనకి తెలుసు. సో ర్యామ్లో ఈ కెపాసిటర్స్తో ఈ జీరోస్ అండ్ వన్స్ని రిప్రజెంట్ చేయడానికి కెపాసిటర్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తారు. ఆన్ అంటే 0, ఆఫ్ అంటే 1. ర్యామ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డైనమిక్ ర్యామ్ ఆర్ DRAM. కెపాసిటర్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేసి వాటితో జీరోస్ అండ్ వన్స్ని రిప్రజెంట్ చేయడానికి కెపాసిటర్స్కి ఎలక్ట్రికల్ పవర్ని డైనమికల్గా సప్లై చేయాలి. సో ఈ డైనమికల్ పవర్ సప్లై నేచర్ వల్లే ర్యామ్ని డైనమిక్ ర్యామ్ అని అంటాం. డైనమిక్ ర్యామ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఎర్లీ 1990s. డైనమిక్ ర్యామ్ కంప్యూటర్ క్లాక్తో సింక్ అవ్వకుండా పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల డైనమిక్ ర్యామ్ చాలా స్లోగా పనిచేస్తుంది. ఈ స్లో నేచర్ని ఓవర్కమ్ చేయడానికి సింక్రనస్ DRAM ఆర్ SDRAMని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే ర్యామ్లో సెకండ్ టైప్ ఆఫ్ ర్యామ్. SDRAM డిజైన్ ఎవ్రీథింగ్ DRAM ఉన్నట్టే ఉంటుంది, కానీ SDRAM కంప్యూటర్ క్లాక్తో సింక్ అయ్యి పనిచేస్తుంది. దీనివల్ల SDRAMలో గ్రేట్ టైమింగ్ కంట్రోల్ ఉంటుంది. అందుకే SDRAM DRAM కంటే స్పీడ్గా పనిచేస్తుంది. ప్రస్తుతం మనం యూస్ చేస్తున్న దాదాపు 99% అన్ని ర్యామ్స్ కూడా ఈ SDRAM టైప్ ఆఫ్ ర్యామ్సే. సో ఇక్కడి నుంచి మనం డిస్కస్ చేసుకోబోయే ప్రతిదీ కూడా SDRAMకి సంబంధించినదే. ప్రతిసారి SDRAM అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే అవసరం ఉన్న చోట SDRAMకి బదులు ర్యామ్ అనే పదాన్ని ఉపయోగిస్తాను. ప్రతి ర్యామ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడంలో ఒక నిర్దిష్టమైన స్పీడ్ అనేది ఉంటుంది. సో SDRAM స్పీడ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. సో SDRAM స్పీడ్ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. మీరు 32 బిట్ అండ్ 64 బిట్ అనే పదాలు చాలాసార్లు వినే ఉంటారు. 32 బిట్ ఆర్ 64 బిట్ అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ఆఫ్ డేటా దట్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ అట్ ఏ టైమ్. అంటే ఒక సెకండ్లో ఎంత డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతుందో ఈ 32 బిట్ ఆర్ 64 బిట్ రిప్రజెంట్ చేస్తుంది. ర్యామ్కి బోత్ సైడ్స్ ఈ పిన్స్ ఉండటం వల్ల దాన్ని డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ లేదా డిమ్ అంటారు అని మనం తెలుసుకున్నాం. సో ఈ డిమ్ డిజైన్ ఉన్న ర్యామ్స్కి 64 బిట్ డేటా పాత్ ఉంటుంది. అంటే సెకండ్కి 64 బిట్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ర్యామ్కి సింగిల్ సైడ్ అంటే ఒకవైపే ఈ పిన్స్ ఉండటం వల్ల దాన్ని సింగిల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ లేదా SIMM అని అంటారు. సో ఈ సిమ్ డిజైన్ ఉన్న ర్యామ్స్కి 32 బిట్ డేటా పాత్ ఉంటుంది. అంటే సెకండ్కి 32 బిట్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద రీజన్ డిమ్స్ ఆర్ ఫాస్టర్ దాన్ సిమ్స్. ఎందుకంటే డిమ్స్కి 64 బిట్ డేటా పాత్ ఉంటుంది. కాబట్టి డిమ్స్ సిమ్స్ కంటే 2 రెట్లు ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేయగలవు. ఏ కంప్యూటర్ అయినా రీడ్ చేయగలిగే స్మాలెస్ట్ ఫామ్ ఆఫ్ డేటా ఏంటంటే సింగిల్ బిట్. అలాగే ఈ బిట్స్ అనేవి జీరోస్ అండ్ వన్స్ అని మనందరికీ తెలుసు. అయితే కంప్యూటర్ టర్మినాలజీలో 8 బిట్స్ని 1 బైట్ అంటారు. ఓకే, నౌ కమింగ్ టు ద స్పీడ్ ఆఫ్ SDRAM. డిమ్ డిజైన్ ఉన్న ర్యామ్స్కి 64 బిట్ డేటా పాత్ ఉంటుంది. అంటే ఈ 64 బిట్స్ 8 బైట్స్కి సమానం. అంటే దీనికి 8 బైట్స్ డేటా పాత్ ఉంటుందన్నమాట. SDRAM డిఫరెంట్ స్పీడ్స్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ SDRAM స్పీడ్ PC 100గా ఉండేది. ఇక్కడ 100 అంటే 100 మెగాహెర్ట్జ్ అని అర్థం. సో 100 మెగాహెర్ట్జ్ మల్టిప్లైడ్ బై 8 బైట్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 800 మెగాబైట్స్. So the total bandwidth of PC 100 equals to 800 megabytes per second. సింపుల్గా చెప్పాలంటే PC 100 RAM can transfer 800 megabytes per second. అయితే ఇదంతా 19th century టెక్నాలజీ. 20th centuryకి వచ్చేసరికి DDR అనే టెక్నాలజీ వల్ల ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కంప్లీట్గా చేంజ్ అయ్యాయి అని చెప్పాలి. DDR అంటే డబుల్ డేటా రేట్. పేరులో ఉన్నట్టే పనిలో కూడా డబుల్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ర్యామ్స్ని DDR SDRAMs అంటారు. అయితే DDR టెక్నాలజీ కంటే ముందు SDR అనే టెక్నాలజీ ఉండేది. SDR అంటే సింగిల్ డేటా రేట్. ఓల్డ్ ర్యామ్స్ అన్నీ ఈ SDR టెక్నాలజీతోనే తయారు చేసేవారు. అందుకే వాటిని SDR ర్యామ్స్ అంటారు. సో SDR ర్యామ్తో కంపేర్ చేస్తే DDR ర్యామ్ 2 రెట్లు ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేయగలదు. ఎలా చేయగలదంటే SDR ర్యామ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి క్లాక్ సిగ్నల్కి ఉన్న రైజింగ్ ఎడ్జ్ని మాత్రమే ఉపయోగించుకుంటుంది. కానీ DDR ర్యామ్ క్లాక్ సిగ్నల్కి ఉన్న రైజింగ్ ఎడ్జ్ని ఫాలింగ్ ఎడ్జ్ని రెండింటిని ఉపయోగించుకుంటుంది. సో దీనివల్ల DDR ర్యామ్ డబుల్ డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. DDR టెక్నాలజీలో మొట్టమొదటి ర్యామ్ DDR ర్యామ్. ఈ ర్యామ్కి 184 డిమ్ పిన్స్ ఉంటాయి. ఈ ర్యామ్ 4 రకాల క్లాక్ స్పీడ్తో వస్తుంది. హైయెస్ట్ క్లాక్ స్పీడ్ ఉన్న ర్యామ్ వచ్చి 400 మెగాహెర్ట్జ్.
అంటే 400 మెగాహెర్ట్జ్ మల్టిప్లైడ్ బై 8 బైట్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు 3200 మెగాబైట్స్. సో DDR ర్యామ్ సెకండ్కి మ్యాక్సిమం 3.2 జీబీని ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. DDR టెక్నాలజీకి సక్సెసర్గా DDR2 టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. DDR2 ర్యామ్ DDR ర్యామ్ కంటే 2 రెట్లు ఎక్కువ డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. ఎందుకంటే DDR2 ర్యామ్కి 240 డిమ్ పిన్స్ ఉంటాయి. అలాగే క్లాక్ స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేశారు. DDR2 ర్యామ్ 5 రకాల క్లాక్ స్పీడ్తో వస్తుంది. హైయెస్ట్ క్లాక్ స్పీడ్ ఉన్న ర్యామ్ వచ్చి 1066 మెగాహెర్ట్జ్. అంటే DDR2 ర్యామ్ సెకండ్కి మ్యాక్సిమం 8.5 జీబీని ట్రాన్స్ఫర్ చేయగలదు. అలాగే DDR2 ర్యామ్ DDR ర్యామ్ కంటే చాలా లో పవర్ని యూస్ చేస్తుంది. DDR ర్యామ్ 2.5 వోల్ట్స్ని యూస్ చేస్తే DDR2 ర్యామ్ 1.8 వోల్ట్స్ని యూస్ చేస్తుంది. సో DDR2 టెక్నాలజీకి సక్సెసర్గా DDR3 టెక్నాలజీ, DDR3కి DDR4, DDR4కి DDR5 ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చాయి. అలాగే ప్రతి సక్సెసర్ టెక్నాలజీలో డేటా ట్రాన్స్ఫర్ రేట్ని డబల్ చేస్తూ వచ్చారు. అలా DDR3లో 17 GB పర్ సెకండ్, DDR4లో 25.6 GB పర్ సెకండ్, DDR5లో 51 GB పర్ సెకండ్ డేటా ట్రాన్స్ఫర్ని అచీవ్ చేశారు. అలాగే పవర్ కన్జంప్షన్ని కూడా తగ్గిస్తూ వచ్చారు. అలా DDR3లో 1.5 వోల్ట్స్, DDR4లో 1.2 వోల్ట్స్, DDR5లో 1 వోల్ట్ పవర్ కన్జంప్షన్ని అచీవ్ చేశారు. DDR సిరీస్ ర్యామ్స్కి నాచెస్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. అందుకే DDR2 ప్లేస్లో DDR3ని, DDR3 ప్లేస్లో DDR4ని, DDR4 ప్లేస్లో DDR5ని ఇన్స్టాల్ చేయలేం. సో కంప్యూటర్లో ర్యామ్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే అందులో ఏ టైప్ ఆఫ్ ర్యామ్ని ఇన్స్టాల్ చేశారో చూసి అదే టైప్ ఆఫ్ ర్యామ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ ర్యామ్ ఉందో తెలుసుకోవాలంటే దాని మీద ఉన్న లేబుల్ని చూసి తెలుసుకోవచ్చు. ఏ లేబుల్ మీదైనా టైప్ ఆఫ్ ర్యామ్ ఫాలోడ్ బై క్లాక్ స్పీడ్ రాసి ఉంటుంది. ఒకసారి ఈ లేబుల్ని గమనిద్దాం. ఇక్కడ DDR3 1600 అని వ్రాసి ఉంది. అంటే ఈ ర్యామ్ DDR3 SD ర్యామ్. అలాగే 1600 అనేది క్లాక్ స్పీడ్. సో ఇలా ర్యామ్ DDR1, 2, 3, 4, 5 అని దాని మీద ఉన్న లేబుల్ని చూసి చెప్పచ్చు. ఒక్కోసారి ర్యామ్ మెమరీలో కూడా డేటా కరప్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్స్ ఎప్పుడు కూడా అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. ఒక్క సెకండ్ కూడా ఆఫ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సర్వర్స్. సో అందుకే కొన్ని ర్యామ్స్కి ECC ఉంటుంది. ECC మీన్స్ ఎర్రర్ కరెక్షన్ కోడ్. ఈ ECC ఏం చేస్తుందంటే ర్యామ్ మెమరీలో డేటా కరప్షన్ జరిగితే ఈ ECC దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేస్తుంది. ర్యామ్ని చూసి ఏది ECC ర్యామో ఏది నాన్ ECC ర్యామో మనం ఈజీగా చెప్పచ్చు. ECC ర్యామ్కి 9 మెమరీ మాడ్యూల్స్ ఉంటాయి. నార్మల్ ర్యామ్కి 8 మెమరీ మాడ్యూల్స్ ఉంటాయి. సర్వర్స్లో తప్ప బయట ఎక్కడ ఈ ECC ర్యామ్ని మ్యాక్సిమం యూస్ చేయరు. మనం చూసే దాదాపు 99% ర్యామ్స్ అన్నీ కూడా DDR సిరీస్ ర్యామ్సే. ఈ DDR సిరీస్ ర్యామ్స్ని స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సర్వర్స్లలో మీరు ఎక్కువగా చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ సలహాలు, అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.